వీళ్ళెవరు వీళ్ళెవరు బాబాయ్ వీళ్ళు డాడీ వీళ్ళు మమ్మీ వీళ్ళు అమ్మ అమ్మ వీళ్ళు అమ్మకి ఏమైంది అమ్మకి ఇగో చెయ్యికి అమ్మ చెయ్యికి ఏమైంది అమ్మ చెయ్యికి ఇగో ఆయి అమ్మ చెయ్యికి ఇగో ఓమే ఆయి మామ మామ ఎవరు గని మామ వీళ్ళు ఎవరు అత్త దాయి డాడీ తాత తాత బాబాయ్ బాబాయ్ వీళ్ళు ఎవరు బాబాయ్ 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 ఉండ ఇలా దాయి డాడీ ఇగో ఆవు మా నావు వాడు ఆల్మోస్ట్ అందరికి గుర్తుపడతారు చేసా అది తెలియకపోతే మరీ అడుగుతాడు కానీ ప్రజెంట్ అయితే అందరికి గుర్తుపడతారు వాడు ఫోన్ ఫోన్ వద్దాను ఫోన్ అయితే ఎక్కువ నాకు చూపియాలంట ఆవు ఆహా అరే అప్పుడు మన ఆవు ఎట్లా ఉంది ఎంత పక్క ఉంది చూడు ఓ మై గాడ్ అంత ఘోరంగా ఉండేనా అప్పుడు ఇప్పుడు మంచిగా అయింది పండుగకి ఇప్పుడు మంచిగా డెలివరీ దగ్గరికి ఉంది అది రేపు మాపు అన్నట్టే ఉంది ఇప్పుడు అది. అయితే అప్పుడు పెయింట్ వేసి అవి గుర్తు అదే దీవాళికే పెడతాం కదా దాయి పొద్దు నుంచి మక్క నీసంగా ఉంది దిష్టి కొట్టినట్టుంది ఏదో ఇది అంతా పని మీద ఉన్నా పిల్లలు ఇట్లుంటుంది ఇల్లు నూకినాక కాదు బాబా చిప్పలకాయ అని మాట్లాడేది ఆల్రెడీ పక్కనే ఉన్నావు ఇంకా కొయ్యలు దాకే బావా అబ్బో వస్తుంది నాకు బయటికి ఇవి షట్పట్ అన్నాయి అనుకో డిస్ట్ ఉన్నట్టు ఈడ బయట అంటే ఈ మూల తీద్దాం ఆగు బావా ఫస్ట్ డోర్ పెడదాం గాలికి సౌండ్ రా అది ఏం రాదు అది అంటుకోదు ఆగు ఎందుకు లేపుతున్నావు అంటుకోదని గాలికి అంటుకుంటుందా బావా అంటుకోదు బావా సినిమా వస్తుంది ఆడివారి సినిమా వస్తుంది నరసింహారెడ్డి వీర నరసింహారెడ్డి ఇది సినిమా అన్నట్టు అవుతుంది సార్ ఉం? ఇలాంటప్పుడు ఏం చేయాలి గ్యాస్ పొయ్యి ముట్టియాలి తొందర అవుతుంది గ్యాస్ పొయ్యి ముట్టేసా లైట్ నిజంగా బావా నీ చేయితోటి తీస్తే డబ్బున తక్కువ అవుతుంది అంట ఎవరన్నారు డాడీ కూడా గడికి నాకే చెప్తాను 1 2 3 స్టార్ట్ పటాకులు వెళ్తున్నాయండి పేలుతూనే ఉన్నాయి సౌండ్ నీకు ఎక్కువ రావాలా ఇది జడేల్ బిడేల్ మనాలి అది అమ్మకు మాట తగ్గింది అమ్మనైతే మస్తు ఎడుతుంది చూసిన వల్ల ఇది ఇది హైలైట్ అంటే చూడరా మమ్మీకి దిష్టి తాకిందిరా మమ్మీకి దిష్టి తాకింది మమ్మీకి చూసినావా తుప్పు తుప్పు అను తుప్పు తుప్పు అను సో మేము ఎప్పుడైనా దిష్టి పెట్టినప్పుడు తీసి ఇట్లా పెడతామన్నమాట ఇక దెబ్బకు పుషా అలా వెళ్ళిపోతుంది ఇంకేం కావాలా కాలుకి పెట్టుకుంటావా వద్దు ఇది ఒకటే పెట్టుకోవాలి చాలు రోజు ఇంకోసేపు అయితే నవ్వుతుంది ఇక ఎనర్జీ అవుతుంది జోజ్ వస్తుంది జోజ్ వస్తుందా వీని పెట్టాలట చలో నవ్వద్దు నవ్వు ఒకసారి నవ్వు ఒకసారి నవ్వు ఒకసారి నవ్వు నేను చెప్తా ఊ అంటే నేను నవ్వు ఇంట్లో నవ్వుతున్నాక ఇంకెట్లా నవ్వుతారు అంతే అయిపోయా చూసిన సిరిసా నేను దిగంగా మట్ మాయం మళ్ళా కూడా రాదు దృష్టి తెలుసా రావద్దు మరి ఒక్కసారి తీస్తే మళ్ళీ రావద్దు ఎందుకు వస్తుంది అది కాదు కానీ ఇప్పుడు మేము కానీ పిల్లలు కానీ బయట 3 తోవల కన్నా వానో ఎన్నో ఏదో చేస్తే కళ్ళు ఉంటాయి అట్లా అబ్బా ఆ కన్ను ఇప్పుడు నేను ఎవరు చూసిరా నువ్వు ఇంటికానే ఉన్నావుగా వీళ్ళకైతే మేము బయటకైతే వెళ్ళడం కూడా వెళ్తలేం కానీ మీరు వెళ్ళకున్నా కానీ మరి ఎట్లా జరుగుతుంది అంటే కొంతమందికి నజర్ అట్లా ఏర్పడుతుంది అనమాట అక్కకి చెల్లెకి అట్లా డిస్ట్ ఇది అప్పుడప్పుడు వాళ్ళకి వచ్చి పోతుంది అలా కామన్ అది జోద్ అయితే హైలైట్ తెలుసా ఆమె డిస్ట్ ఆమెకే తగులుతుంది ఆహా
దిష్టి కూడా ఆమెకే తగులుతుంది తెలుసా. ఆమె ఏం చేస్తారు, ఆమె దిష్టి ఎట్లా కొడతారు మంచి అంటే పొద్దున స్నానం చేయగానే చీర కొత్త చీర కట్టుకుంది అనుకో, ఊకి అద్దం ముందు పోయి నిల్చొని చీర మంచిగా ఉంది కదా, మళ్ళీ ఇంకేం వాట్సాప్ లో వీడియో కాల్ చేసి వద్దే నాకు ఈ చీర మంచిగా ఉంది కదా, వీడియో కాల్ చేసి చూపిస్తుంది, మళ్ళీ ఫోటోలు పంపిస్తుంది, మళ్ళీ ఫోన్ చేసి అడుగుతుంది మంచిగా ఉందా మంచిదా. ఆమెనే అద్దం ముందు 10 సార్లు తిరుగుతుంది, మంచిగా గిరిని ఫోన్ చేసి అడుగుతుంది, గిరినే చీర మంచిగా ఉందా మంచిగా ఉందా అట్లా ఒక్క అంటే ఆమె దిష్టి ఆమెకే తగ్గుతుంది. మళ్ళీ ఆమె దిష్టి ఆమెనే తీసుకుంటుంది, మళ్ళీ బయట కూడా సపోర్ట్ చేయదు. నువ్వు అన్నట్టే ఇట్లా తీస్తే ఇట్లా తప్ప అంటది చెల్లకే తగ్గుతుంది ఎక్కువ. అంటే ఆమె అట్లా అనుకుంటది ఆ ఊహ. నువ్వు దిష్టి తగిలిందని నీకు అనిపించింది అనుకో, అది నిజంగా తగిలింది అనిపిస్తుంది. ఆమె అట్లనే అనుకుంటది ఇక చేసే పైన సాయంత్రం లోపు ఆమె పక్క కాదు అట్లా కంట్రోల్ తీసుకున్నప్పుడు నిమ్మకాయ నీళ్ళు పెరుగు నీళ్ళు అదే మన మధ్యలో సెట్ అవుతుంది కదా. లేదు నా దృష్టి ఏంది, నా దృష్టి తగిలింది ఇక అదే ఫిక్స్. ఇక అది తీసుకున్నాకనే సెట్ అవుతుంది. అది తీసుకున్నాక కూడా సెట్ కాకపోతే ఏం చేస్తుంది, నీళ్ళలో ఉప్పు వేసుకుంటది, తాగుతుంది, అయిపోయింది. వద్దు నా దిష్టి మొత్తం తగ్గిపోయింది. అవి ట్రిక్కులు అవి అంటే ఆమె అది ఫాలో అయింది, అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి ఆమెకు అట్నే ఉంటది అనమాట. ఆమెకి నెలలో ఇప్పుడు కట్ట ఒడిచిపోమన్నా ఒడిచిపోతుంది. అది అక్క అడవిలో పోయి కోసుకొస్తామా, ఆ షిప్ కట్ట ఉడనీకి కాదు మొత్తం డిస్టిక్ అయిపోతుంది తెలుసా. మన ఇంట్లో కూడా గట్టిన అవుతుంది. మనం ఉడనీకేమో చాలా తక్కువ, మనం ఉడనీకి బయట తెచ్చుకుంటాం కానీ ఎక్కువ అయితే డిస్టికే వాడతాం కదా. అంటే ఇది కొయ్యాలతోటి దిష్టి అన్న బాగా నమ్ముతాడు. బుడ్డోనికి ఏమన్నా అయినా కానీ ఉప్పు ఆవాలు అవన్నీ తీసినాక కూడా తగ్గిపోయిందాక అరే కొయ్యలు తీరా. అదే కదా మరి పాత పద్ధతి అంటే ఇదే కదా, అమ్మ నేర్పించింది ఇదే మనకు. నాన్న తీస్తే కూడా చట్పట్ కొందరికి ఏమో అట్లా నమ్మరు, కొయ్యలు ఉత్తి అంటి పెట్టినా కానీ చిట్పట్ నార్మల్ అంటే మనం ఎప్పుడు పెట్టలేము మరి అట్లా మనకు తెలియదు అనవు. ఎందుకో తెలుసా, నేను చెప్తాను ఎందుకనే తెలుసా. ఈ కొయ్యలు కోసుకొచ్చినప్పుడు ఎండబెట్టి కొట్టి ఆడ కాలుస్తాం గుర్తుందా, అప్పుడు అంటే సప్పుడు అదే నజర్ ఉంటేనే ఇట్లా అవుతుంది తెలుసా. సో ఈరోజు అయ్యా భాషలు లెసిరిసా ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వంటకి ఇబ్బంది అవుతుంది. ఇది అసలే మన చిన్న గదిలో మెదులుకోవాలంటే ఇంకా కష్టం ఉంటుంది. ఇక మనలో అయితే సినిమా చూస్తూ ఉన్నారు. ఏం సినిమా నాన్న? వీరసింహారెడ్డి సినిమా చూస్తే అయితే మన వాళ్ళు. ఇక ఇప్పుడు మనం వంటకాడికి పోతే టైం వచ్చేసి 7:10 అవుతుంది. ఎంత గంట పడుతుందా? అర్ధగంట అవుతుందా? అప్పుడు పని ఇట్లా వచ్చేస్తాను. ఇంకా టైం పడుతుంది. 9 అదే 9 అవుతుంది అన్న. 7 గంటలకు మీరు తీసుకుంటారు అన్న, కానీ 7 అయిపోయింది. లేదు ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో ఒక ఐటమ్ లేదట, దానికోసం వెయిటింగ్ అంటారు. ఒక కార్ అయిపోయింది, ఇంకో కార్ కాలేదట. ఇది అందరు కూడా సరిస్తుందని చెప్పేసి నేను ఇందాక చేసిన. ఇంకా అంటే ఇక అదే చెప్పింది నాకు కూడా. కొబ్బరి బొండలు తెమ్మంటే తెస్తా అన్నాడు. అయిపోయిందా అంటే అయిపోలేదు, ఇంకా టైం పడుతుంది అన్నాడు. అదే ఆయన కార్లలో వస్తాడు కానీ కొబ్బరి బొండలు మాత్రం తీడు చూడు. నేను ఇక అదే చెప్పబోతుంది. ఇప్పుడు ఆయన అస్సలు తీడు చూడు. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఆయన టెన్షన్ అనుకున్న టెన్షన్ దెబ్బకే మర్చిపోతాడు పక్కా మర్చిపోతాడు. అది మనం పోతే రేపు పోయి తెచ్చుకోవాలి. ఏమైందిరా? ఏమన్నారే? అరే అక్క కొట్టిందారా? కొట్టిందా? అవునా? అయ్యో ఎర్రగా ఇందులో చెంప. నిజంగానే ఇప్పుడు మనం అంటే ఏడుస్తాను ఉట్టుతాను ఏడుస్తా తెలిసాడు. అదే ఇంకా బయటికి రాలే గానీ అవుతుంది అది కూడా. చెంపకి కట్టు పెట్టి. అక్కనేనా? ఓ అక్క ఏమన్నావు అక్క? ఇంకా మిక్సీ ఎందుకురా మీకు? నానే తమ్ముడికి లేస్తుందా అది? నిజంగా గట్టి కొట్టుకుంటారు ఇద్దరు ఒకటి దగ్గర అంటే పొట్టు గిచ్చుకురా పోంతి. నాన్న ఏమనకు, తమ్ముడు ఏమనకు. ఆ హోంవర్క్ అయిపోయిందా? ఫినిషా నాని? ఫినిషారా? మళ్ళీ పొద్దుగా లేచి బాబాయ్ హోంవర్క్ చేసుకోలే అంటవా? క్యాబేజా శిరీష? అయిపోలేదు అంటున్నాడు. ఇగో ఒకటి చెప్తుంటారా, ఈ క్యాబేజీలా ఎగ్ వేసి ఉండరా మంచిగా ఉంటుంది. సరేనా? చలో శిరీష ఎగ్ మే క్యాబేజ్ మే ఓ ఎగ్ డాలో. ఇది మళ్ళీ పట్టుకొచ్చి చూడు. వద్దురా అంటే మళ్ళీ పట్టుకొచ్చు. అదే తెచ్చుకుంది. వాడు విచిత్రంగా వంటలు చేస్తున్నాడు. ఆ లక్కని ఫాలో అవుతాడు. ఇంకా పెద్ద అయినాక డాక్టర్ అవుతాడు.
పోయి. కొన్ని చేపలు నా వేస్తున్నాను ఇగో ఇప్పుడు దీంట్లో మంట పెట్టుకుంటాడంట గిన్నెలో మంట పెట్టుకుంటాడు ఏమో మరి ఏమోదా ఇక ఎలా మంట పెట్టుకుంటావు పెట్టుకో పెట్రా క్యాచ్ పెట్టుకో సరేనా ఏమన్నా చెప్తే సరే ఏమంటాడు చేసాడు మంచిగా సరే 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 అంటాడు ఏమంటావురా ఛార్జింగ్ ఎక్కుతలేదా కరెంట్ లేనట్టుందిరా అది కొరికిందా నీకు ఏమన్నదిరా వాతలు పడ్డాయి వదినాయి అదే కొట్టినా మరి ఏం చేసిందో తెలియదు కానీ గీతుకోపోయింది మొత్తం అది ఇరిగిపోతుంది అట్లా పెట్టుకోవద్దు నాన్న అది ఉల్టా పెట్టుకోవాలి ఉల్టా పెట్టు ఉల్టా పెట్టు ఇట్లా పెట్టినావా ఇట్లా తీసి ఇట్లా పెట్టుకో ఎజ్జుడు ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు కరెక్ట్ సరేనా అది చికెన్ నీ తలకాయ సాగం గుర్లేదు రా అందులో దాంతో కొట్టాలా ఇత కొడుతుంది ఠిక్ సరేనా బాబా పప్పు కొద్ది కూడా నారా ఇంకా ఎన్ని అని తెచ్చుకున్నావురా తీసేయి మెల్ల తీసేయి ఆగవాన్ చేస్తున్నాడు కట్ చేసిరా ఎగ్స్ తీసినావా తీసి పెట్టాలా ఇంకా ఇగో ఈ కటింగ్ కాలేదా వెళ్ళిపోయిందా పోయా దా లోపల అయిపోయిందా బావా ఏమో నాకు అవే అయిపోయింది లేక లేదని పిచ్చుకొని అయితే పిచ్చికినా దీన్ని ఏంటో అది పిచ్చుకుడు ఇడ్లీ పిండి అంటే పిచ్చికి వేసిన ఏదో మిక్సీ పెట్టి పెట్టారు మిక్సీలో ఏం వేసినావు మినపప్పు వేసారు దాన్ని దీనికి రెండు మిక్సీలో వేసి కలుపుతున్నాయి ఇప్పుడు ఇది పొద్దులో పొంగుతుంది కదా పొంగుతుంది నేను చెప్పిన ప్రాసెస్ వెరైటీగా ఏమంటుంది క్యాబేజీని వాటర్లో ఉడకబెట్టి దాన్ని నానబెట్టి వాళ్ళ పక్కన పెట్టి ఇప్పుడు తాలింపు వేసి తాలింపు వేసుకుంటుంది అది వెరైటీగా ఎగ్ ఎగ్ కూడా అయిపోతుంది అయ్యా ఎగ్స్ ఇవ్వండి లాస్ట్ లేవు ఇంకున్నాయి నువ్వు పోయి ఈ 4 సరిపో గుడ్డు ఇంకెన్ని వేసుకుందాము నేను తీరా బావా ఎంతమంది ఉన్నాం మనం 7 అంటే క్యాబేజీలు ఎక్కువ ఎగ్స్ కనిపించాలా మరి ఎగ్స్ కర్రీలా ఉండాలి సరే సిక్స్ అవి ఎన్ని ఉన్నాయి అనుకో అన్ని అన్నా ఎన్ని ఉన్నాయా ఎన్ని 1 2 3 4 5 6 రేపటికి మనకి 4 5 వచ్చి ఇంకొకటి ఎక్స్ట్రా అయితే రేపు శేఖర్ తీసుకొస్తున్నా రేపు నువ్వు వచ్చి మమ్మల్ని పోయి వీళ్ళకి ఏమంటారు 2 ట్రేల గుడ్లు ఇంకా అందులో జొన్నలకి సంబంధించిన ఈ రోజు కారం పొడి పెట్టేసిన ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్ కారం పొడి అయితే ఈ కారం పొడి ఆ కారం పొడి 2 మిక్స్ చేసి 2 మిక్స్ చేయాలి ఎట్లా తెలుసా ఇన్ని రోజులు నాకు మిరపకాయలు పట్టుకొని అది ఘాటు ఉంది అన్నాడు ఆయన ఘాటు ఉంది ప్లస్ అది ఇట్లా వంగుతనే లేదు ఇరుగుతనే లేదు ఏది ముట్టుకునే ఇరిగేది అమ్మ ఇప్పుడు అనిపించింది గలగల అనిపించింది ఇరిగినాయి చలో పట్టిద్దామని చెప్పేసి రోజు పట్టించిన అది మేము మంచిగా తీసుకున్న రోజు అన్న కొంచెం తిన్నాడు అది ఇరిసిన చేతిని ముక్కు కాడ రుద్దుకున్నాడు మార్కెట్ లో నేను జస్ట్ వచ్చేదాక మస్తు మంట మండింది ఆయన అన్నాడు కూడా కాయలు మస్తు కారం ఉంటాయి అమ్మాయివి కూరలు వేసుకుంటప్పుడు చూసి వేసుకోరని కూడా చెప్పిండు ఆయన సో అంటే ఇప్పుడు వేద్దామా మరా కారం పొడి యూజ్ అది వచ్చింది కదా అమ్మ వద్దు ఇప్పుడే కారం బాగుంటది మనం అల్లం ఎల్లిగడ్డ పట్టుకున్నప్పుడు బగారా చేసుకున్నప్పుడు ఏమో బగారా రైస్ నాన్ వెజ్ వండుకోవాలి కొత్త కారం పొడి పట్టించుకున్నప్పుడు క్యాబేజ్ ఎగ్ ఫ్రై చేసుకోవాలి బాగా గుర్తుంటది ఇక టేస్ట్ మంచిగా ఉంటుంది ఈ 2 గుర్తుంటాయి మనం అంటే మటన్ బగారా రైస్ అయింది అల్లం పేస్ట్ అస్సలు మర్చిపో ఎందుకంటే మంచి కుదురుకుంది మంచి మటన్ ప్లస్ మంచి టేస్ట్ అల్లం పేస్ట్ కూడా మంచిగా అయింది కదా అప్పుడు అల్లం పేస్ట్ కాబట్టి టేస్ట్ మంచిగా మటన్ కూడా లేత ఉంది కాబట్టి ఆ టేస్ట్ వచ్చింది మటన్ నాకేం తాగినట్టు అవుతుంది మటన్ ఏమంటారు ముదిరిపోయినట్టు కొంచెం పెద్ద మేకలు ఉంటేనేమో అంత టేస్ట్ వస్తుంది అనుకో కానీ వండేదానికి తక్కువ వస్తుంది అంటే మంచిగా కుదిరింది వండడం మంచిగా వచ్చింది కూర మంచిగా ఉంది అట్లయితే అందరం మంచి తిన్నాం కానీ బాగానే మిస్ అయినాను పాపం బాగా మళ్ళా మనస్ఫూర్తిగా తినలేడంట బావా మళ్ళీ వినాయక చవితికి మళ్ళీ నాన్ వెజ్ ఈ రోజు లాస్ట్ రేపు ఇల్లు కూడా కడిగేసినాం అనుకో మళ్ళీ తినొద్దు వినాయకుని పెడతాం మన ఇంట్లో మళ్ళా ఆడ వినాయకులు లేపేదాక ఈ ఇంట్లో వినాయకులు లేపేదాక మన అంటే పాటిస్తాం కదా అక్క మనం రోజు పూజ కాడికి పోతాం కదా అందుకే పూజ చేయించుకుందాం ఫస్ట్ డే రోజా
చేసుకుందామా సెట్ ఎట్లయినా సరే. అందరూ ఉంటారు పంతులు వస్తారు. అదే పంతులు వస్తాడు అంటే ఇక 9 రోజు days రాడా బావ పంతులు పూజ చేయనీకి? వస్తాడు. మరి అదే ఫస్ట్ డే మనం చేసుకుందామని నేను అంటున్నాను. సరే అట్లనే సరే మనం ఎలా అంటే 9 days లా చేసే బదులు ఫస్ట్ డేనే చేసేసుకుంటే అయిపోతుంది. అట్లయినా సరే. ఫస్ట్ డే చేసుకోవాలనుకున్నాక పొద్దున్నే మన ఇంట్లో వినాయకుని పెట్టేసేయాలి. ఈవినింగ్ ఆ వినాయకుని దగ్గర పూజ అయిపోతుంది. రైట్. ఆ రోజు పొద్దుంతా పండుగ మనకు. పని అంటే ఫస్ట్ డే రోజు ఏం చేసుకున్నాం మనకు అయిపోతుంది. ఈ 9 days లా రేపా అంటే ఈ 9 days లో ఎవరో ఒకరు start చేస్తుంటారు కదా. అంటే 20 మెంబర్స్ ఉంటారు. ఎవరు ఎప్పుడు పూజ చేసుకునేది తెలియదు. అందుకే మనం ఒక రోజు ఫిక్స్ చేసేసుకున్నాం అనుకో పని అయిపోతుంది. కానీ ఎవరు పెట్టినా ఈ ఇయర్ లా 9th డే వరకు కంపల్సరీ వినాయకుని ఇష్టాలి. ఎందుకంటే 9th డే దాటింది అనుకో గ్రహణం మీద వస్తుంది. అవును September 7th రోజు గ్రహణం అంట. గ్రహణం ఉంది. నాకు జస్ట్ నిన్న నైట్ యూట్యూబ్ లో చూస్తుంటే నోటిఫికేషన్ వచ్చింది September 7th రోజు చంద్రగ్రహణం అనేసి అని ఉంది. ఏ గ్రహణము? చంద్రగ్రహణం ఓకే నో ప్రాబ్లం దానికి. సూర్యగ్రహణం అయితే కష్టము. ఏదైతే ఏముంది ఆ గ్రహణం వరకు అయితే గణపతిని పెట్టొద్దు. గణపతి 9 days లోపు అందరు తీసేయాలని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చింది అనమాట. అట్లా నిన్న నేను నైట్ ఫోన్ చూస్తుంటే నాకు కూడా మేము నోటిఫికేషన్ నిన్న మాట్లాడుకున్నాం. మాకు యూత్ మీటింగ్ ఉన్నది కదా రాత్రి. ఆ మీటింగ్ లో ఎన్ని వెళ్ళి అనుకుంటున్నావు? పెట్టుడే అసలు పెట్టలేదు గణపతి అంటే ఎట్లా ఇద్దామని అన్ని టాపిక్లు మాట్లాడుకున్నాం. రాత్రి 12 అయింది. అందరు 20 మంది ఒకసారి ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. నువ్వు వచ్చేసరికి అప్పుడు అనుకున్నాం పండుకొని నువ్వు పోతే వచ్చేసరికి 1:30 అయింది. బావ ఇంకా మీటింగ్ పెట్టి బావ ఏ టైంకి వచ్చిండు? ఆయన కూడా అదే టైం. వెనకనే వచ్చేసింది అన్న. షెడ్ కూడా ఇవ్వలేరు. అందరు అయిపోయారు. అందరు వెళ్ళిపోయినాం ఒక్కడ అక్కడ. కాకపోతే నేను బండి మీద వచ్చిన అన్న బై వాక్ వచ్చినాం షెడ్ కాలికి. 2 బండ్లు తీసుకోవచ్చు కదా. ఎగ్ ఫ్రై క్యారీ యమ్మీ ఇవాళ ఫస్ట్ టైం క్రియాచాడు. వావ్ యమ్మీ అన్నాడు. అయ్యే వాడు ఇలా పిన్ని అని కూడా అన్నాడు. నన్ను పిన్ని అని పిలిచిండు. నాకు నచ్చలే. కొత్తగా ఆడు ఎప్పుడు మాట్లాడాడు అట్లా మమ్మీ అని మాట్లాడటైనా పిన్ని పిలిస్తే దూరం అనిపిస్తుంది. లేకపోతే మమ్మీ అనే పిలుస్తాడు. పిన్ని అని మాత్రం ఎప్పుడు అనలే. ఈ రోజు అన్నాడు 1 నోట్లకి. ఆయనకి అసలు ఎట్లా వచ్చింది? ఎవరైనా అన్నారా? ఎవరన్నారని వాళ్ళు నిన్ను అమ్మ అనే పిలుస్తారు. మనం పిన్ని అని ఎవరిని విలువనే పిలుస్తారు. మా చెల్లెను ఆమెను కూడా అమ్మ అనే పిలుస్తాడు. ఆమెను కూడా పిన్ని అని విలువనే పిలవడు. ఆయనకి ఆ పదం రాలేక నా పదం వచ్చింది. నాకు మంచిగా అనిపించలే. నేను మమ్మీ అనే పిలిపించుకుంటా క్రియాన్స్ తోటి. అంటే నాకు అదే అలవాటు అయిపోయింది. పిన్ని అని పిలిపిస్తానికి అదే అలవాటు అయితే. అమ్మ అని పిలిపిస్తే మనం నేర్పించిన దాన్ని బట్టి ఉంటది. ఆయన అట్లా పిలిచినే నాకు అలవాటు అయిపోయింది. పిన్ని అంటే కొత్తగా అనిపిస్తుంది నాకు. నాన్నగారు పిలిచింది కాబట్టి అంటే నేను రాగానే కొంచెం మాటలు వచ్చినాయి కదా పిల్లప్పుడు. పిన్ని కొత్త పిన్ని అని ఆమె పిన్ని అలవాటు అయింది. క్రియాన్స్కి ఏమో మమ్మీ అమ్మ అని అలవాటు అయింది. సడన్ గా పిన్ని అంటే దూరం అయినట్టు అనిపిస్తుంది నాకు. మమ్మీ అనాలి. ఏది చేసిన క్రియాన్స్? హలో చీకట్లా టీవీ చూస్తురావు నాన్నగారు. అవు పిన్ని అంటేనే ఉంది. ఇప్పుడే రాని ఇది చూడు. నేను ఏమైతే నీకు పిన్ని. తమ్ముడు ఏమంటాడు? అమ్మా అంటాడు. క్రియాన్స్ చాలా కూర్చుని కనిపిస్తలేడు అస్సలు క్రియాన్స్ అలా. సో వంట అయితే ఫినిష్ అయిపోయింది. 1 కాదు 2 కాదు 2-3 రకాల కూరలు అయితే మన దగ్గర ఉన్నాయి. తింటావారా? ఆమె తిందామా? ఇద్దా ఫోన్ పెట్టుకోగానే ఏది ఇది ఒకటి తీసుకో. అరే ఎట్లా చూడరా అవుతాడు చెప్తారా? అరే వాళ్ళు ఎవరురా? వీళ్ళు అమ్మ మమ్మీయా? దా నాని పప్పాజీ చలో ఆజా. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మన ఇంట్లో అన్నం వద్దండి క్యాబేజీ ఎగ్. ఇక ఇది పొద్దుది గుంటి కూర నాన్న మస్తు ఇష్టం. కుంటి కూర ఏమంటది? కుంటి కూర అంటది. మేము అంటే పుంటి కూర అని మేము అంటాం. నాన్న కుంటి కూర అంటది. ఈ బీట్రూట్ వచ్చేసి బీట్రూట్ పొద్దుతుంది అట్నే. ఇంకా ఈ 3 కూరలేనా? చలో అన్న రానికి ఇంకా డెలివరీ కావాలట. కార్ డెలివరీ 8 అవుతుంది ఇంకా కాలేదంటే గంట పడదా అంట. అంటే 9 o'clock డెలివరీ అయితే 10-11 నేను 9 గంటలకు ఇంటికి వస్తారేమో అనుకున్నా. వాళ్ళు 9:30 10 o'clock నాకు 10 o'clock వస్తారు. 10 అయిపోతుంది చూడు. ఆడ కార్ బయటకు వచ్చినాక ఇది మంచిగా ఉందా అది మంచిగా ఉందా చెక్ చేసుకోవాలి కదా అనుకుంటా. అన్ని 10 కంపల్సరీ అవుతుంది. అది ఇంటికి వచ్చాక మళ్ళీ 11-12 అంతే. ఇక మధ్యలో తిని చేసి వచ్చేసరికి అదే అవుతుంది తెలుసు కదా వాళ్ళ గురించి. వీడియో తీసినావా? తక్కువ పెట్టుకో. ఉబ్బరిస్తుంది ఫ్యాన్ లేకపోతే మరి.